ఈశాన్యం కట్ అయితే అది ఫలితం. అంటే కొంతమంది తెలియక ఏదో పార్కింగ్ కోసం సిట్ అవుట్ అని చెప్పేసి ఇలా ఈశాన్యం ఖాళీ ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది కట్ చేస్తారు బిల్డింగ్లో. అలా చేస్తే పెద్ద దోషం అది. వాస్తు పురుష ఆ శిరస్సు హీనమైన దోషం వచ్చేస్తుంది మనకి. అవి తెలుసుకోవాలి. అలాగే మీకు వాస్తు పురుష అన్ని అంగములు సంపూర్ణములైన ఆ స్థానంలో నివసించేవారు మాన ధనయుతమైన సుఖము కలుగును అని చెప్పారు ఫలితం. అంటే మొత్తంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక స్థలం పర్ఫెక్ట్గా అది క్వాడ్రాంగులర్ ఉండాలి. అంటే స్క్వేర్ అనకూడదు, రెక్టాంగిల్ అని చెప్పారు మనకి. స్క్వేర్ టెంపుల్స్కి తప్ప మనకి మానవ గృహాలు చెప్పలేదు. సో స్క్వేర్ కంటే కొంచెం ఎక్కువ, అలాంటి పెద్ద రెక్టాంగిల్ కూడా కాదు, కొంచెం 1:1/10 ఎక్కువ అట్లా చెప్పారు. మనం 1/4, 1/6, 1/8 అని చెప్పారు అనమాట. మ్యాక్సిమం అంటే నియర్ టు స్క్వేరే ఉండాలి స్థలం కానీ ఇల్లు కానీ చెప్పారు ప్రాచీన గ్రంథాల్లో. మ్యాక్సిమం 1:2 రేషియో వరకు ఉండొచ్చు స్థలం కానీ ఇల్లు కానీ. అలా ఉన్నప్పుడు వాస్తు పురుషుని యొక్క అన్ని భాగాలు బాగున్నట్టయితే సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడం జరిగింది. ఇది వాస్తు పురుష అంగహీన దోషం.